నా ఒక ఓల్డ్ కంపెనీలో ఒక లేడీ ఉన్నాయి, చాలా సాఫ్ట్, చాలా మాట్లాడట్లేదు, అలా సింపుల్. ఆ టైంలో 25-30,000 వస్తే చాలా పెద్ద ఇన్కమ్. నేను ఆ లేడీని అడిగాను, మేడం మీది ముందు ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఏం డిఫరెన్స్ ఉంది అని. సింపుల్గా చెప్పింది, సుభాష్ చూడు, ఇప్పుడు నేను వెజిటేబుల్ తీసుకుంటానికి వెళ్తాను, అక్కడ నేను బార్గెన్ చేయను. 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఇచ్చి వచ్చేస్తాను. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ నాకు. లేకపోతే ముందే అవుతుంది, 10 రూపీస్ చెప్పి 5 రూపీస్ ఇస్తావా, 2 రూపీస్ ఇస్తావా, ఇదని చెప్తుంది, ఇప్పుడు ఇచ్చేస్తాను. ఆటో రిక్షాలో వెళ్తాను, అతను ఎంత అడిగితే ఇచ్చేస్తాను. చిల్డ్రన్ ఏమో అడుగుతారు, అది టాయ్ కావాలి అని చెప్పేసి. ముందే నేను ఎలా చేస్తాను, ఏం టాయ్ కావాలి వద్దు అది ఇది ఏమైనా కారణం పెడతాను, లేకపోతే 80% తీసుకొని వస్తే ఇస్తాను అంటాను. ఇప్పుడు అదన్నీ టాయ్ కావాలి తీసుకుంటాను. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి, మీ డబ్బుని మీరు ఎలాగ వాడారు. ఐ వుడ్ వాంట్ టు నో. ఇప్పుడు మీరు లీడర్స్ ఫస్ట్ మీరు 10,000, 15,000, 20,000 జీవనం సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బు వచ్చిన తర్వాత మీ జీవనం ఎలా చేంజ్ అయింది, ఐ వుడ్ వాంట్ టు నో. నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, అది ఆ జీవనకు ఈ జీవనకు. లైఫ్ చేంజ్ అంటే ఏంటి? మనం చెప్తున్నాం లైఫ్ చేంజ్ అవుతుంది ఏంటి, బట్ ఇక్కడ మీరు ఇన్కమ్ చెప్తున్నారు, లైఫ్ అలాగే చేంజ్ అయ్యింది అని చెప్పట్లేదు. టెస్టిమోనియల్. సో ఇట్స్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా టెస్టిమోనియల్ ఇప్పటి నుంచి యూ నీడ్ టు చేంజ్ టెస్టిమోనియల్స్. మీ టెస్టిమోనియల్ చేంజ్ అవ్వాలి. నేను వస్తున్నప్పుడు ఈ పాత టెస్టిమోనియల్ వద్దు. మీ లైఫ్ ఎలాగ చేంజ్ అయింది, ఆ లైఫ్ కు ఈ లైఫ్ కు కంపారిజన్ చేయాలి. ముందు ఇలాగ ఎన్ని పనికి కష్టం ఉంది నాకు, ఇప్పుడు నేను ఇదన్నీ చేస్తున్నాను, ఈజీగా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కాదు. అక్కడ పెట్రోల్ డీజిల్, సో పెట్రోల్ వేయటానికి దేర్ ఆర్ టైమ్స్ బైక్ పెట్రోల్ వేయటానికి మనం 10 టైమ్స్ యోచన చేస్తాం. ఇదే మైసూరులో నేను బిజినెస్ స్టార్ట్ చేయనప్పుడు నేను బిజినెస్ కి ఇక్కడ కొద్దిగా బిజినెస్ వచ్చింది అది చెప్పట్లేదు, డబ్బు వచ్చేది అని చెప్తారు. ఆ డబ్బుని ఏం చేశారు అని చెప్పట్లేదు. నా ఇంట్రెస్ట్ మీకు కొత్త డబ్బు వచ్చింది కదా, ఏం చేస్తున్నారు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఇంటి కట్టానంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. ఇంటి కట్టానంటే ఆ స్టోరీ వినాలి. నేను అక్కడ వెళ్ళాను, అక్కడ ఒక ఇంటి చూశాను, ఎవరిది ఇంటికి తర్వాత నాదే ల్యాప్టాప్ వేయటం, ఇది అడ్జస్ట్ చేసుకొని నేను ఒక ఎక్స్టర్నల్ హార్డ్వేర్ తీసుకొని పెట్టాను. ఎందుకంటే కొత్త ల్యాప్టాప్కి డబ్బు లేదు, వాళ్ళని చిన్నదానికి అది తెలీదు. వాళ్ళంటారు అందరి దగ్గర డబ్బు ఉంది, నా పాప దగ్గర డబ్బు ఉంటుంది అనుకుంటారు. సో నేను నా ల్యాప్టాప్ చేసి నేను ఒక ఎక్స్టర్నల్ హార్డ్వేర్ తీసుకొని 2-3 years తిరిగాను. ఇప్పుడు ఏమైనా కావాలంటే ఆటోలో ఇప్పుడేమో అది చిన్న జాబ్, ఇది ప్రొజెక్ట్ బిజినెస్ ఇచ్చారు. ఆ డబ్బు నుంచి మీ పేరెంట్స్కి ఏం హ్యాపీనెస్ ఇచ్చారు, మీ బ్రదర్స్ సిస్టర్స్ మీ నేబర్స్ మీరు ఎలా చూస్తున్నారు, ఇప్పుడు అప్పుడు ఎలా చూసారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ చెప్పాలి. దిస్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ యాజ్ అ టెస్టిమోనియల్. మీరు టెస్టిమోనియల్ వర్క్ చేయాలి. ఆ డబ్బు ముందు ఎలా ఉంది, ఇట్ ఇస్ ఆల్వేస్ బిఫోర్ ఆఫ్టర్. టెస్టిమోనియల్ ఇస్ బిఫోర్ ఆఫ్టర్. అప్పుడు డ్రీమ్ బిల్డ్ అవుతుంది, ఎవరు కూర్చున్నారో వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ అవుతుంది. ఓ నాది బిఫోర్ నా సిచ్యువేషన్, ఆఫ్టర్ ఆల్ సిచ్యువేషన్ కు నాకు వెళ్ళాలి. నాకు 2.5 lakh rupees వస్తే అది ఇది కాదు. 2.5 lakh rupees వస్తే దట్ ఇస్ నాట్ ఆఫ్టర్. ఆఫ్టర్ ఈస్ లైఫ్ టు లైఫ్ కంపేర్ చేయాలి. ఆ రోజు దినచర్య ఎలా ఉంది, ఈ రోజు దినచర్య ఎలా ఉంది, ఆ రోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాట్ యూ నీడ్ టు ఎక్స్పెక్ట్. సో ఇప్పటి నుంచి దట్ ఈస్ ద టెస్టిమోనియల్ దట్ యూ నీడ్ టు కమ్ అవుట్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, మీరు ఆ డబ్బుని ఎలాగ వాడుతున్నారో అది చెప్పాలి.